అసలేంటంటే నిజానికి షహనాజ్ ఏమో ఆవిడికి కొంచెం మతిస్థిమితం లేదు. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో తెలీదు. తక్షణమే తీసుకుపో దీన్ని. దీనికి ప్రేమగా మంచిగా వివరించి చెప్పు. ఇక ముందు నా ముందుకొచ్చే సాహసం చెయ్యొద్దని మరీ చెప్పు. అలాగే అలాగే అత్తయ్య గారు. అవన్నీ నేను చెప్తానుగా. నేను చెప్తాను. పద 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 పద. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. హాయ్ అల్లా, నేనేం పాపం చేశానని నన్ను ఇలా పిచ్చివాళ్ల పాలు చేస్తున్నావు నువ్వు? ఒకటేమో నా కోడలి పిల్ల, రెండోదేమో ఆ జోధా బేగం దాసి, ఇక మూడోవారు తన మౌనంతో నాకే పిచ్చి పట్టించేస్తున్నారు. ఇక మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. జాగ్రత్తగా వినండి. తనని చూసుకోవటంలో ఎలాంటి లోటు రాకూడదు. అలాగే వేళకి మంచి ఆహారం ఇవ్వటమే కాకుండా వైద్యులు గారు ఇచ్చిన ఔషధం కూడా వేళ ప్రకారం తప్పకుండా ఇస్తూ ఉండండి. తనకి ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా మాకు తెలియజేయండి. ఇక ఊరుకోండి షేన్షా, మీరు అందరినీ అలా ఆదేశించాల్సిన అవసరం లేదు. నేనేమంత అనారోగ్యంగా లేను. అవసరం ఉంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని మాకు మాట ఇవ్వండి రుకయ్య. మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారా? లేదా, ప్రస్తుతానికి విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాం. అప్పటికి మీరు గనక వినకపోతే ఇది మా ఆజ్ఞ అవుతుంది రుకయ్య. మళ్ళీ చెప్తున్నా, తను గనక ఔషధం తీసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నిస్సంకోచంగా మాకు ఫిర్యాదు చేయండి. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. మేము కొన్ని పాలనా వ్యవహారాలు చూసుకుంటాం. నేనీసారి ఇక్కడికి ఏ ఆశతో వచ్చానంటే నువ్వు నా ప్రశ్నలకి జవాబు చెప్తావా లేదా? నేను ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చిన అన్నిసార్లు నా ఆశ నిరాశ చేస్తున్నావు. కానీ ఇప్పుడు ఇంకా చాలు. శృతి మించిపోయింది. ఇప్పుడు నా ఓర్పు పూర్తిగా నశించిపోయింది. ఇన్ని రోజుల వరకు నేను నిన్నేదో బెదిరిస్తున్నానని నువ్వు అనుకుంటున్నట్టున్నావు. బహుశా అందుకు కారణం నువ్వింతవరకు నాలోని ఆ రూపం చూడకపోవడమే. ఆ రూపం కనుక చూస్తే సైతాన్ కూడా తప్పనిసరి కాళ్ళ వేళ్ల పడుతుంది. ఇప్పుడు ఆ రూపం నీ కొంచెమైనా చూపించక తప్పదు. అరు గట్టిగారు, ఇంకా గట్టిగారు. నేను ఏ పనైనా చేయడానికి సిద్ధమేనని నీ కళ్ళారా చూసి తెలుసుకో. చూడు, ఇదే నేను నీకిచ్చే ఆఖరి అవకాశం. ఈసారి నేనిక్కడికి వచ్చినప్పుడు నీ నుంచి ఆ రహస్యం తెలుసుకునే తిరిగి వెళ్తాను. సిద్ధంగా ఉండు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రారాజు,
అంత తదేకంగా చూస్తున్నారే? షెహన్షా ఎలాంటి పొరపాట్లు చేయలేదు. అవునా? నాకేం అర్థం కాలేదే. షెహన్షా గారు కూడా ఇప్పుడు మీరు చేసినట్టే అన్ని సరిగ్గా అలాగే చేశారు. ఇలాగే పూజలు చేశారు, ఇలాగే మంత్రాలు చదివారు. రహీం, మీరనేదేమిటో నాకింకా అర్థం కావడం లేదు. అదే చిన్న మిజాన్, మీరే ఏం అర్థం చేసుకోవటం లేదు. మీరిక్కడ లేనప్పుడు కూడా షెహన్షా గారేమో తులసి మొక్కకి నీళ్లు పోసేవారు. అందుకే ఎన్ని రోజులైనా అది ఇంకా వాడిపోలేదు. రహీం, నిజంగానే షహిన్షా అవన్నీ చేశారా? అవును, ఏదో ఒకరోజు కాదు, ప్రతిరోజు చేసేవారు. మీరిక్కడ లేనప్పుడు కూడా దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. వారు నమ్మకమే కలగడం లేదు. షహిన్షా గారి స్వయంగా తులసిమ్మని పూజించారా? మీరు నమ్మటం లేదు కదూ. షెహన్షా ఇవన్నీ ఎలా చేశారనుకున్నారా? చూడటానికి మొరటుగా ఉంటారు కానీ ఈ పనులన్నీ అచ్చం మీలాగే చేసేవారు. రహీం, పెద్దవాళ్ళని అలాంటి మాటలు అనకూడదు, అర్థమైందా? సరేలేండి, ఇంకనంలేండి. ఇంకా మీరు మాకివాళ ప్రసాదం పెట్టలేదే. ముందు హారతద్దుకో. ఇదిగో నీకు ప్రసాదం. నాకు తెలుసులేండి మీరు షెహన్షాకి ప్రసాదం ఇవ్వడానికి వెళ్తారని. ఆయనతో మాత్రం చెప్పకండి మేము ఆయన్ని మొరటు మనిషి అన్నామని. సరేలేండి, చెప్పలేండి ఆయనకి, సరేనా? ఇంకా మేము వెళ్తాం చిన్న మిజాన్. ఆదాబ్. మీరిక్కడ లేనప్పుడు కూడా షెహన్షా గారేమో తులసి మొక్కకి నీళ్లు పోసేవారు. అందుకే ఎన్ని రోజులైనా అది ఇంకా వాడిపోలేదు. మీరిక్కడ లేనప్పుడు కూడా దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. వారు షెహన్షా గారికి జయము జయము. జోధా బేగం గదిలో మేము ఏ చిత్రపటాన్నైతే పెట్టించామో దాన్ని నువ్వు వెళ్ళి మళ్ళీ మా గదిలోనికి తీసుకునిరా. చిత్తం హుజూర్. మేం ప్రతి క్షణం మిమ్మల్ని మా చెంతే ఉంచాలనుకుంటున్నాం జోధా బేగం. ఒక్క క్షణం కూడా మీరు లేకపోయినట్లయితే అది మేము భరించలేకపోతున్నాం జోధా. షహిన్షా గారు ఉన్నారే, నా ముందు మాత్రం ఒక్క మాట కూడా చెప్పరు. నా ముందు వారి ప్రేమను అసలు ఎన్నడూ వ్యక్తం చేయరు. మేము లేనప్పుడు మాత్రం ఇవన్నీ చేస్తారు. మిమ్మల్ని చూసి కోపగించుకోవాలో నవ్వుకోవాలో నాకు అసలేమీ అర్థం కాదు. నా గురించి మీరన్న ప్రతి మాట నేను ఇతరుల ద్వారానే తెలుసుకోవాల్సి వస్తుంది. జోధా బేగం, మా మనసులో మీ పట్ల గల భావనల్ని మీ ముందు చెప్పగలిగితే ఎంతో బాగుండేది. కానీ మాకందుకు ధైర్యం చాలటం లేదు. అందుకని మీ చిత్రపటంతో మాట్లాడతాం. మీ చిత్రపటంతో మాట్లాడే ప్రతి మాటల్ని మీతో చెప్పగలిగితే బాగుండేది. ఆదాబ్ బేగం సాహిబా. హే అల్లా, ఇదేంటి మీరు హొక్కా తాగుతున్నారా? మీరు కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పారే నాకు. ఇప్పుడు బేగం సాహిబా ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఆరోగ్యంగానే ఉన్నాను హోషియార్. దాని గురించి నువ్వేం కంగారు పడిన అవసరం లేదు. సుభాన్ అల్లా, ఈ చిత్రపటం ఎంత బాగుందో. మీరు షెహన్షా గారు మీ ఇద్దరి మధ్య కల కలగట్టు సంబంధాన్ని ఈ చిత్రం ఉట్టిపడేలా కనిపిస్తుంది. పోన్లేండి, ఇది మంచిదే. ఈ మధ్య షెహన్షా గారు ఎక్కువ ఇక్కడికి రావటమే లేదు కదా. కనీసం ఈ చిత్రపటం చూసైనా మీరు షెహన్షా వచ్చినట్లు తృప్తి పడచ్చు. నీకెన్నిసార్లు చెప్పాను ఎక్కడుండాలి అక్కడుంటే మరి హోషియార్. పొరపాటైంది, క్షమించండి బేగం సాహిబా. నా ఉద్దేశం ఏంటంటే ఈ చిత్రపటం మిమ్మల్ని షెహన్షా గారిని మరింత చేరువ చేస్తుందని. అది మీకు తప్పుగా అనిపించినట్లయితే 100 చెంపదెబ్బలు కొట్టండి నన్ను. క్షమించేశాను, కానీ ఒకటి బాగా గుర్తుంచుకో. జలాల్ నా నుంచి ఎన్నడూ దూరంగా ఉండలేరు. వారు నా దగ్గరికి ఎలాగైనా రాక తప్పదు. నా అనుభవం ప్రకారం జలాల్కి ఏ వస్తువు మీదైనా తొందరగా విసుగు పుట్టేస్తుంది. ఇక జోధా బేగంకి కూడా ఆగతే పట్టబోతోంది.
ఇక వెళ్ళు ఒక దాసిని నా దగ్గరికి పంపించు. చిత్తం బేగం సాహెబా. జోదా బేగం, మీరు ఎన్నటికీ నా మీద గెలుపు సాధించలేరు. ఎందుకంటే ఈ అంతఃపురం నాది, ఈ మహల్ కూడా నాది. ఇక జలాల్ కూడా కేవలం పూర్తిగా నా ఒక్కదానికే సొంతం. షహిన్షా, దాన్ని ఇక్కడ పెట్టించు. షహిన్షా, చెప్పండి జోదా బేగం. అదే మీరు గానీ ఏమైనా తీసుకురమ్మన్నారా? వచ్చింది వేరెవరో అనుకున్నాను. పోన్లేండి, ముందు మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారో చెప్పండి. అదే ఇప్పుడే నేను పూజ చేయడం పూర్తయింది, అందుకే ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను. తీసుకోండి. ఇవ్వండి. చిత్రపటం తీసుకొచ్చాం షహన్షా. లోపలికి తీసుకురావడానికి అనుమతిస్తారా? తీసుకురాదాన్ని. దాన్ని అక్కడ బల్ల మీద పెట్టు. చిత్తం హుజూర్. దయచేసి మమ్మల్ని మన్నించండి జోదా బేగం. ఇది మీ చిత్రపటమేనని, మీ సైనాగారంలో ఉండేదని మాకు చాలా బాగా తెలుసు. దాన్నిప్పుడు మా సైనాగారంలో పెట్టించడానికే మేము తెప్పించుకున్నాం. జోదా బేగం, మీరిక్కడ లేని సమయంలో అదొక్కటే మాకు తోడుగా ఉండేది. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి. మేము ఎంతోసేపు దీనితోటే గడిపేవాళ్ళం. ఒకరినొకరు చాలా వరకు అర్థం చేసుకోగలిగాం. కానీ షహిన్షా, ఇప్పుడిక నేనే స్వయంగా ఇక్కడున్నప్పుడు ఈ చిత్రపటంతో అవసరమేముంది? ఆదాబ్ షెహన్షా, నేను లోపలికి రావడానికి అనుమతినిస్తారా? రుకయ్య బేగం, మీరా? మీరు విశ్రాంతి తీసుకోవాలి కదా, రండి. నేను విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నాను. ఆరోగ్యం బాగున్నట్టుగా అనిపిస్తే మీ దగ్గరికి వస్తే బాగుంటుందని వచ్చేశాను. నేను తమరి కోసం ఒక కానుక తీసుకుని వచ్చాను. నా ఉద్దేశంలో ఈ చిత్రపటం మీ సైనాగారంలో ఉంటే బాగుంటుందనిపించింది. షహిన్షా, ఇప్పటికి నాకు సెలవిప్పించండి, నేను వెళ్తాను. కొంచెం ఆగండి జోదా బేగం. రుకయ్య బేగం మా గురించి తెచ్చిన ఈ కానుకను మీరు కూడా చూడాలని మా కోరిక. చాలా గొప్పగా ఉంది ఈ చిత్రపటం. బ్రహ్మాండంగా ఉంది. గొప్ప కళా నైపుణ్యం, ఎంతో చక్కని ఆలోచన కూడా. మీకు ఈ చిత్రపటం అంతగా నచ్చినట్టయితే నేను ఈ చిత్రపటాన్ని మీ సేనాగారంలో పెట్టించేస్తాను. కానీ దీన్ని ఎక్కడ పెట్టించాలనుకున్నారు? ఇక్కడికి ఎవరు వచ్చినా వారు మన జంటని ప్రత్యక్షంగా చూడాలని నా కోరిక. మన స్నేహం చూసి ఎంత సన్నిహితంగా ఉన్నామో వాళ్ళు తెలుసుకోవాలి.
మీ ఆలోచన చాలా చక్కగా ఉంది. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఈ చిత్రపటాన్ని పెట్టించండి. ఇక్కడ ఇక్కడుంటే ఎవరొచ్చినా వారు ముందుగా దీన్నే చూస్తారు. చాలా బాగుంది. మా దగ్గర ఇంకో చిత్రపటం కూడా ఉందని మేము మీకు చెప్పడం మర్చిపోయాం రుకయ్య బేగం. జోధా బేగం, రుకయ్య బేగం తన చిత్రపటాన్ని పెట్టించాలనుకున్నారు. మేము తెలుసుకోదలుచుకుంది ఏంటంటే మీరు మీ చిత్రపటాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? షహిన్షా, మీరు నా చిత్రపటాన్ని మీ గదిలో పెట్టించాలనుకోవడమే ఎంతో ఆనందకరమైన విషయం. మీకు నచ్చిన చోట పెట్టించండి. అది కూడా నాకెంతో గౌరవంగానే భావిస్తాను. దాసి, చిత్తా హుజూర్. ఆ చిత్రపటాన్ని అక్కడ తగిలించు. విచిత్రంగా ఉంది కదా షెహన్షా. మీరేమో మీ బేగంలలో ఒకరికి తల దగ్గర చోటు కల్పించారు, ఇంకొకరికేమో కాళ్ల వైపు చోటు కల్పించారు. అయినా అది కూడా సరైందే కదా. ప్రతి వ్యక్తికి తనదంటూ ఒక నిర్ణీత స్థానం ఉంటుంది. మీరు చక్కగానే చెప్పారు రుకయ్య. ప్రతి వారికి ఇక్కడ వారి ప్రాధాన్యతను బట్టి స్థానాలు నిర్ణయించబడతాయి. షహిన్షా, ఇక నాకు సెలవిప్పించండి. ప్రణామాలు. ప్రణామాలు రుకయ్య బేగం. జలాల్, నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పటికీ మీరు నన్ను మీ తలపైనే ఉంచుకున్నారు. మీకు ఆనందంగా ఉంటే అది మాకు కూడా ఆనందకరమే. మరి రుకయ్య బేగం, మేము మిమ్మల్ని తర్వాత కలుసుకుంటాం. ప్రస్తుతం మేము కొంచెం విశ్రాంతి తీసుకోదలిచాం. ఏమంటారు? తప్పకుండా. ఖుదా ఆఫీస్. చాలా బాగుంది. ఒక వంక తనను తాను ఎంతో సన్నిహితురాలుగా నిరూపించుకోవాలనుకుంటున్న రుకయ్య బేగం ఉంటే, ఇక రెండో వైపేమో మీరున్నారు జోధా బేగం. మీరు ఇక్కడున్న అందరికంటే మాకెంతో చేరువని వేరుగా నిరూపించుకోనక్కర్లేదు. మేం కళ్ళు తెరిచినా మీరే కనబడుతున్నారు, కళ్ళు మూసుకున్నా మీరే కనబడుతున్నారు. జోధా, నేను మీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను షహిన్షా గారికి ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళాను. ప్రసాదమా? అయినా షహిన్షా గారిని ఒంటరిగా కలుసుకోవడానికి ఇది ఒక మంచి సాకేలే. మోతీ, నేను ఇక్కడికి వచ్చి రాగానే నువ్వు నీ చిలిపి కబుర్లు మొదలు పెట్టేశావా? అయినా నేను అన్నది నిజమే కదా. ఇది వరకేమో మీరు షహిన్షాని కలవకుండా ఉండటానికి సాకులు వెతికేవారు. ఇప్పుడేమో షహిన్షా ఎదుట పడటానికి ఏదో ఒక దారి వెతుక్కుంటున్నారు. చూడు మోతీ, నువ్వు గాని ఇంకొక్క మాట మాట్లాడావో నేను నిన్ను ఏం చేస్తారు? మీరు చెవులు మెలేస్తారు, లేకపోతే బొమ్మమూతి పెట్టుకుని కూర్చుండిపోతారు. రాను రాను షెహన్షా మీద మరీ అధికారం చూపిస్తున్నారు మీరు. అది సరే, ఆయన గురించి ఎవరూ మాట్లాడకూడదా? ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోధా భాను. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.